వరకు మాత్రమే చెప్పిన. ఆయన ఆశీస్సులతోనే సుబోధ్ జైస్వాల్ ఎంపికైనాడనే విషయం కూడా చెప్పిన. దీన్ని బట్టి మీకే అర్థమవుతుంది. నెక్స్ట్ డిఫరెంట్ యాంగిల్స్ లో విచారణ జరగాల్సి ఉండాల్సింది అట్లా కోరాల్సింది అంటున్నారు కదా, వాటి విషయంలో మీరు కోర్టులకు కానీ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లకు కానీ చెప్పారా? అన్న అనేక సార్లు ఈ విచారణ జరుగుతున్న సందర్భంలోనే సిబిఐ డైరెక్టర్కు, అప్పుడున్న సిబిఐ డైరెక్టర్స్కు నేను డీటెయిల్గా రిప్రజెంటేషన్స్ పంపించిన. దాదాపు ఒకసారి అయితే 100 పేజీల రిప్రజెంటేషన్ విత్ ఆల్ దీస్ ఇష్యూస్. నేను ఇందాక చెప్పిన ఈ కోణాలన్నీ కూడా దాంట్లో ఉన్నాయి. సెకండ్ వైఫ్ యాంగిల్ కానీ, ఈ డైమండ్స్కి సంబంధించిన యాంగిల్ కానీ, ఈ బెంగళూరు రియల్ ఎస్టేట్కి సంబంధించిన యాంగిల్ కానీ, ఈ ఇల్లిసిట్ రిలేషన్షిప్స్ విత్ ఉమెన్కి సంబంధించిన యాంగిల్ కానీ, ఈ డాక్యుమెంట్ స్టోరీ ఏదైతే ఉందో ఆ విషయం అయితేనేమి, అన్ని యాంగిల్స్తో కూడిన డీటెయిల్డ్ రిప్రజెంటేషన్స్ కూడా నేను సిబిఐ డైరెక్టర్ గారికి పంపించిన. బట్ వాటి మీద ఎటువంటి చర్య లేదు. కారణం నేను ఇందాక మీకు చెప్పా ఎందుకనేది. అప్పట్లో విచారణ కీలకమైన దశలో ఉన్న ఆ 2 సంవత్సరాలు కూడా డైరెక్టర్గా ఎవరున్నారో మీకు తెలుసు. కింద రామ్ సింగ్ ఉన్నాడు, పైన ఈయన ఉన్నాడు. ఎక్కడే కానీ ఈ ఆస్పెక్ట్స్ అంటే ఎంతసేపు టార్గెటెడ్ ఇన్వెస్టిగేషన్కే ఇంపార్టెన్స్ ఇచ్చారు తప్ప వాస్తవం ఏందనేది, వాస్తవం నిగ్గు తేల్చే ప్రయత్నం అప్పుడున్న సిబిఐ చేయలేదు. మీరు ఎంపీగా ఉన్నారు, ఇక్కడ కేంద్రంలో పెద్దలు కలవచ్చు, హోంశాఖ కలవచ్చు, వీళ్ళందరినీ కలవచ్చు, ఈ విషయాన్ని వాళ్ళ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. మిమ్మల్ని టార్గెటెడ్ గా ఈ విధంగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. కేంద్ర హోంశాఖ అంటే హోంమంత్రి గారికి, ప్రధానమంత్రి గారికి ఈమెయిల్స్ పెట్టానన్న. ఈమెయిల్స్ పంపించాను. ఎప్పుడు కలిసి అయితే నేను రిప్రజెంటేషన్స్ ఇవ్వలేదు, కానీ ఈమెయిల్స్ అయితే వాళ్ళకు నెంబర్ ఆఫ్ టైమ్స్ హోంమంత్రి గారికి పెట్టాను, ప్రైమ్ మినిస్టర్ గారికి పెట్టాను. సిబిఐ డైరెక్టర్ గారికి కూడా ఈమెయిల్స్లోనే పెట్టింది. అండ్ రిజిస్టర్ పోస్టులు కూడా చేశాను. ఈమెయిల్స్ అండ్ రిజిస్టర్ పోస్టులు చేశాను. సిబిఐ డైరెక్టర్కి చేశా, హోంమంత్రికి చేశా, ప్రధానమంత్రి గారికి కూడా చేశాను. ఆ టైంలో కేసు కీలకమైన దశలో ఉన్నప్పుడే చేశాను. అంటే మీరు మొన్న ఎన్నికల్లో కావచ్చు, అంత ముందు కావచ్చు, ఈ కేసును చంద్రబాబు నాయుడు గారు రాజకీయంగా ఎన్నికల క్యాంపెయిన్లో ఏ రకంగా ఈ కేసును వాడుకున్నాడో మీరు చూసినారు. అంటే కేవలం సిబిఐ ఒక లాప్ సైడెడ్ ఇన్వెస్టిగేషన్, ఒక టార్గెటెడ్ ఇన్వెస్టిగేషన్ చేసింది కాబట్టే చంద్రబాబు నాయుడు గారు దాన్ని రాజకీయంగా వాడుకోగలుగుతా ఉన్నాడు. ఇప్పటికి కూడా వాళ్ళేంటి, వచ్చే ఎన్నికల వరకు కూడా దీన్ని రాజకీయంగా వాడుకోవాలన్న ఇంటెన్షన్ చంద్రబాబు నాయుడు గారికి ఉంది. సునీతక్క దానికి మద్దతు ఇస్తా ఉంది. టైమ్ అండ్ అగైన్ ఈ కేసు ట్రయల్ జరగకుండా ఏదో ఒక పిటిషన్ కింద కోర్టులోనో, హైకోర్టులోనో, సుప్రీంకోర్టులోనో ఏదో ఒక పిటిషన్ వేస్తుంది. పిటిషన్ వేసి ఆ పిటిషన్ డిస్పోజ్ కావడానికి కొన్ని నెలల వ్యవధి పడుతుంది. దానివల్ల ట్రయల్ డిలే అవుతుంది. మొన్న సుప్రీంకోర్టులో 207 స్టేజ్ ఏదైతే డాక్యుమెంట్స్ ఫర్నిషింగ్ స్టేజ్ అంటే 13 లక్షల ఫైళ్లు ఉన్నాయని చెప్పి సిబిఐ ఏదైతే చెప్పిందో, ఈ 13 లక్షల ఫైల్స్కి సంబంధించిన వెరిఫికేషన్ అంటే కొన్ని డాక్యుమెంట్స్ ఓపెన్ కాల. అవి ఓపెన్ కాకపోతే, అందులో ఏముందో తెలియకపోతే మాకు ఫెయిర్ ట్రయల్ ఎలా జరుగుతుంది? జరగదు కదా. కాబట్టి ఆ డాక్యుమెంట్స్ కొన్ని ఓపెన్ కానివన్నీ కోర్టుకి ఇచ్చాం. సో 207 స్టేజ్ను 4 వారాల లోపల కంప్లై చేయమని చెప్పింది. సో ఒక్కసారి 207 స్టేజ్ కంప్లై అయితే తర్వాత స్టేజ్ ఏంటి, ట్రయల్ బిగిన్ కావడమే. సో దట్ ఈస్ ఇట్.